ఈ పుట్ట కథ మూలు పెడతా కుమారరావు సారంగ జరిగిన కథ ఇది కర్ణాటకలో జరిగింది కథ. తంధన 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 బలారాను బలానేడు పరమటొక్క భాగాన చిన్నవేటి మోటున చింతమణి ఘనికాడ 77 పాలను 57 కోసాలు 67 దుర్గాలు పోతు బాలమణియేటి కంపిలీల పట్టము కంప్లి పట్ట మేలేది వసవెల్లి నాయుడు వసవెల్లి కొనహార కంపిలీల నాయుడు కంపిలాడి భారీగా అరే యాస మోయ
శివోదులంశము శివ భక్తులు వారు శివాచారమంతులు మధుమాత్రమును నేను పూజించేదే లేదన్నా కంపిల్లాని భారీగా అమ్మవారు హరియాలదేవమ్మ హరియమ్మారు కంపిలీల ఈరపట్నము ఈ కంపిలిపట్నము కర్ణాటక హుబ్లీ ధారవాడ హౌస్పేట పక్కన కంపిలిపట్నం ఉంది. ఈ కంపిలిపట్నం వెళ్తున్నాడు వసవిల్లి నాయుడు కొడుకు ఆ కంపిలినాయుడు భార్య హరియాల దేవమ్మ వారి గర్భవాసంలో సత్తు లేదు. ఎక్కములు ఎల్ల భూములు మంది మార్ఫలము పల్లెలు పట్నాలు వెండి బంగారు భూములు పుట్రలు సమస్త రాజ్యం ఉంది ఆ కంపిల్లానికి. ఢిల్లీ బాదుషాకు పెద్ద తలారి ఆ కంపిల్లాయుడు కాబట్టి అంత పేరు ప్రఖ్యాతమైన కంపిల్లారికి సకల సదుపాయాలు ఉన్నాయి. కానీ ఆయన గర్భవాసంలో భార్యాభర్తలకు సంతానం లేదు. సంతానం లేక ఆ కంపిల్లాయుడు ఆ హరియాల దేవమ్మ గోపురములు కట్టి పెంచిరి దాన ధర్మాలు శతకోటి దానాలు చేసిన నవకోటి పుణ్యాలు సున్నము మూసిన రాతి కళ్ళను రాజే చేయి అయినా గాని సంతు లేదు అలా ఎన్నో పుణ్యకార్యాలు చేసినాడు, ఎన్నో కులగోపాలు కట్టించినాడు, ఎంతో మందికి దాన ధర్మాలు చేసినాడు, ఎంతో పేదవాళ్లకు పెళ్లిళ్ళు చేసినాడు, ఉద్రాశ్రమాలు కట్టించినాడు, అనాథాశ్రమాలు కట్టించినాడు. సున్నము ఉద్ర రాతి కల్లా చేతు మొక్కినాడు ఆ కంపిల్లాయుడు హరియాల దేవమ్మ. అయినా కాని వాళ్ళ గర్భవాసంలో సంతు లేదు. అలా సంతు లేకుంటే ఒక వాళ్ళకు వాళ్ళ యాసభోయ కులం బోయవాళ్ళు భోతుల వంశము ఆయన కుల ఇంటి ఒక పిల్లవాడిని దత్త తీసుకొని ఆ పిల్లవాడిని సాకుకుంటున్నారు. ఆ పిల్లవాడి పేరు కాటేన భూపాడు. ఆయన సంతానం అయితే నడి వయసు వచ్చింది. 40 ఏళ్ళు నడి వయసు వచ్చినాక ఏం సంతానం అయితే అనుకున్నాడో ఏమో ఒక సరి కులింటి పిల్లవాడిని తెచ్చుకొని సాక్కుంటున్నాడు. అయ్యా ఆ రాజ్యంలో కంపిల్లాయుడికి ఆ దేశంలో మంత్రి ఆ ప్రధాని వచ్చన్న ఎవరు ఆ కంపిల్లాయుడు బావమరిది ఆ హరియాల దేవమ్మకు స్వయానన్న ఆయననే మంత్రి. అలా ఉంటే ఒక తిరిగిన రాజు కంపిల్లాయుడు రాజసభ రాజ కచ్చూరంతా ముగించుకొని ఆ మధ్యాహ్నం పూట రాజ కచ్చూరి రాజు విడిచిన మనాటి వీధిన కంపిలిరాయుడు చాలా వచ్చిన హరియమ్మ వికమాను పుష్పనా పచ్చ వచ్చేరా కాట చూసినది హరియమ్మారు అప్పుడు ఆ భర్త వచ్చే రాగడ చూసింది. ఆహా నా రాజు వస్తున్నాడని జాలి చెంబుతో నీళ్లు తీసి ఎదురెక్కొచ్చింది. ఆ రాజు కాలుమగ శుద్ధిపరుచుకున్నాడు. భార్య చేసిన వంటకాయలు 33 రకాల వంటలు 66 రుచులు. రాజులు కదా వాళ్ళు. శబ్ద శోభితమైన భోజనం భోంచేసి పట్టు తామ్రమైన ఆకులు ఇస్తేనా ఆకు తామ్రం ఇస్తే వేసుకొని ఆ కుర్చీలో కూర్చున్నారు. బంగారు తరికోల పట్టపెంచ మీద కూడా భార్యాభర్తలు. అప్పుడు ఆ హరియాల దేవమ్మ ఆ రాజును అడుగుతా ఉంది. ఎవరు అడుగుతుందంటే ఏమయ్యా కంపిల్ రాజా ఏం భామ చెప్పు హరియాల దేవి అన్నాడు. ఒక మాట అడుగుతా నాకు సమానం చెప్పమని చెప్పింది హరియాల దేవమ్మ. అడుగు భామ అన్నాడు. అరే సంతు లేని చక్కదనము వేళ సంతు లేనిదే మోక్షము లేదయ్యా సంతు లేని ఫలము వేళ మనము ఎంత ఉన్నా ఏమి ఫలము రాజా. అయ్యా సంతానం ఆడిదానికి ఎంత అందచందమన్నా ఉన్ని, ఎంత రూపురేఖలన్నా ఉన్ని, ఎంత ఖరీదైన వస్త్రమన్నా కట్టని ఆడిదానికి చక్కన బిడ్డలేంది అందం ఉండదు, చక్కదనం ఉండదు. ఏ పెళ్లిలకు పేటాలకు ముచ్చట దేనికి పిలిచారు.
గుడ్డుది ఎందుకు లేదంటారు. కాబట్టి ఎంత ధనం ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత ఖరీదైన బట్టలు కట్టుకున్నా చక్క బిడ్డ ఉండాల్సిందే. సరే మళ్ళీ ఏం చేయటం బామా, నువ్వేమంటున్నావు? ఎంత ధనం సంపాదించినా దాచిన ధనం దాయాదుల పాలు, పడుచు పిల్లం పొరల పాలు. మన పిల్లలు ఉంటేనే కదా మన వంశం వృద్ధి. నాకు కూడా తెలుసు. మళ్ళీ ఏం చేయాలా? అంగట్లో బొమ్మని కొని తెచ్చునా, శిల్పముగా దేవుడి అని సంతు వెట్లా బాబా మరి అమ్మా. దేవుడి అని సత్తు ఫలం మనం ఏం చేస్తాం బామా? ఏదైనా తయారు చేయొచ్చు, కానీ ఆ దేవుడి అని ఫలం సంతానం మనం ఏం చేద్దాం? నువ్వేం చేయకుంటావా స్వామి? మన కుల ఇంటి దైవము జటంగీశ్వరుడు మన తరతరాల నుంచి మన పూర్వీకులు కొలుస్తున్నాడు. మన ఊరు బయట ఆ కాస్వాగ వనములో చిన్న వేరంటే తుంగభద్ర, పెద్ద వేరంటే కృష్ణానది. పూర్వము చిన్న ఏరు పెద్ద ఏరు అంటున్నారు. కాబట్టి చిన్న ఏరు తుంగభద్ర, పెద్ద ఏరు కృష్ణానది. ఆ చిన్న వేటి ఒడ్డున ఆ కపిలపట్నం ఉండేది. ఆ తుంగభద్ర హౌస్ ప్లేట్ లో వచ్చి ఆ కపిలపట్నం మీద పారుతుంది. కాబట్టి ఆ చిన్న వేడు జటంగీశ్వరుడు గుడి ఉంది. ఆ గుడి దగ్గర పోయి మన కుల ఇంటి దేవుని వరమడికి సంతానం తెచ్చుకుంటానని సరే భామ క్షేమంగా వెళ్ళిరా అన్నాడు అని ఆయన వెళ్ళిపోయాడు. రాజకచేరికి వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి రాజులకు కదా. అప్పుడు ఆ హరియాల దేవమ్మ రాజుతో మాటించుకొని ఒక దినమున మంచి దినమున చల్ల నీళ్ళ స్నానము చేసేనా నైవేద్యం తీసుకొని పళ్ళు పూలు అన్ని తీసుకుపోయింది. 12 మంది దాసిగణాలు తోలుకొని ఆ పల్లకిలో కూర్చోయింది. పల్లకి వేసే పూలు ఆ పల్లకి మోస్తున్నారు. అప్పుడు అంతపురం మాలు విడిచి అదేమో మాలు తల్లిలో మరి అమ్మ వైద్యనా చాలా విడచానా ఊరి బయటికి చాలా వచ్చానా జటంగీశ్వరుని దేవలం వచ్చానా. అప్పుడు ఆ హరియాలదేవి ఆ జటంగీశ్వరుని గుడికి వచ్చింది. వచ్చి గుడంతా శుభ్రపరిచింది. గుడంతా పుల్కావు చేసి ధూపదీప నైవేద్యం వేసి కాయా పూలు అన్ని అలంకరణ చేసి కాయా కర్పూరం కొట్టి ఆమె ఏ విధంగా ఆ దేవుణ్ణి కొంచెం కోరుతుంది అనంటే ఆ హరియాల దేవమ్మ ఆ అమ్మ పైన సేపు సుట్ట చేసుకొని కింద పెట్టింది. శిరస్సు ఏమో ఇక క్రింద పెట్టానా, పాదాలు పైకి చేశానా, ఒక్క గడియాదిగా తపస్సు చేశానా, 2 గడియలు 7 గడియలు తపస్సు చేసినాది వరియమ్మారో. ఆ హరియాల దేవమ్మ ఆమె పైట సొంగు శుద్ధ చేసుకొని కింద పెట్టి శిరస్సు కింద పెట్టి పాదాలు పైకి చేసింది. పైకి చేసి ఆమె 7 గడియలు కఠోర తపస్సు చేసింది ఆ పరమేశ్వరుడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. దేవమ్మ హరియాలదేవి ఎందుకు నీకు ఏం కావటది ఇచ్చిన కదా, సకల సదుపాయాలు ఉన్నాయి, నీకు రాజ్యం ఉంది, ధనము ధాన్యము వెండి బంగారు 10 మందికి పెట్టడానికి తినడానికి కొరత లేదు, మంది మార్బలం ఎంతో ఉంది కదమ్మా, ఏం కావాలమ్మా నీకంటే ఎన్ని ఉన్నా ఏ ఫలమయ్యా పరమేశ్వరుడా, నా గర్భవాసము నా సంతు లేదు సంతాన ఫలం ఏమని అడిగింది. పాట వల్ల కుమ్మరిగుంట 3
నెంబరు బీడీలు మామ సాగన్న పోదుగురారా దేశంలో పంచలు తెచ్చినా అట్టువ మీద పెట్టినా కట్టుకొని చూడరా కన్నుడపై వెయ్యరా ఇంట్లో ఎవరు లేరు వంటి దాన్ని ఉన్నరా మామ మరిగుంటా పోదుగురారా దేశంలో సాగన్న పోదుగురారా దేశంలో సాగన్న పోదుగురారా దేశంలో మామ నల్లది నల్లది బనాకురా నవ్వుల పాలు చెయ్యకురా నల్లది నల్లది వనాకురా నవ్వుల పాలు చేయకురా నల్ల రాగడిలో విత్తన వేస్తే తెల్ల జొన్నలే పండుర మామ మరిగుంట మామ రాగన్న పోదుగురారా దేశంలో మామ రాగన్న పోదుగురారా పోదుగురారా దేశంలో మామ ఊగన్న పోదుగురారా దేశంలో కుమారరావు ఇంటికి వచ్చినాక మళ్ళీ కొడుకు వచ్చినాక బాగా పచ్చపోతే పరమాణాలు పెట్టి బాగా స్నానపానం చేసిన అమ్మ పదార్థం తిన్నాడు కూకున్నాక నాయన లాగయ్య ఒక మాట చెప్తా ఇంటవా ఏం మాట చెప్పమ్మా రామా స్త్రీలను కొడతే గోవులను కొడతే బ్రహ్మలను కొడతే స్త్రీలను కొడతే కుమారరావుడా కొడుక నా మాట తల్లి మాట ఇన్నవాడు తల్లి మాట ఎప్పుడైనా చెడిపోడు కొడుక బ్రాహ్మణుని కొట్టకూడదు బ్రాహ్మడే మమదేవత ఎందుకంటే మంత్రం బ్రాహ్మణి వశం బ్రాహ్మణుడు మంత్రం దైవ వశం దేవుడు మంత్రానికి ముఖ్యులు మంత్రం బ్రాహ్మణ దగ్గర ఉంటుంది బ్రాహ్మణే మనకు దేవుడు కనపడు కదా కాబట్టి బ్రాహ్మణుడే మమదేవత అందుకని బ్రాహ్మణుల కాలు మొక్కాలి తండ్రి కాలు కూడా మొక్కరు కానీ చాలా మంది బ్రాహ్మణుల కాలు మొక్కాలి కాబట్టి బ్రాహ్మణుని కొట్టకూడదు ఇచ్చకూడదు ఒక మాట కూడా అనకూడదు పాపం స్త్రీలను కొట్టకూడదు ఆడవారిని ఒకరిని కూడా ఒక ఏడు కూడా కొట్టకూడదు ఆయన స్త్రీయత్య స్త్రీని కష్టపెట్టినోడు ఖచ్చితంగా ఫలితం అనిపించాల్సిన తర్వాత గోవులను కొడితే పాపం వస్తుంది తర్వాత చిన్నపిల్లలు దేవుడితో సమానం పిల్లలు కొడతావా వాళ్ళతో ఎంత నేరమో తెలుసా ఆయన నువ్వు ఆ ఫలితం అనుభవిస్తావు రామా
కొట్టలేదమ్మా, ఏదో 2 రేట్ల ఊరికట్ట ఏదో సరదాగా పిల్లలు అల్లరి చేస్తుంటే అట్ట మందలిచ్చినా కానీ కొట్టాలేమ్మా. సరే పిల్లి కొట్టాను రామని చెప్పినాడు. సర్లేమ్మన్నాడు. మరుసటి రోజు పోయినాడు, చూసినాడు. మరి లాలిముడమ్మయ్యా కొడితే మన ఆయన దగ్గరకు పోతారు అనుకుంటే మా అమ్మ కాడికి వచ్చారేందబ్బా ఇల్లని రాముడు చూసినాడు. ఈ పిల్లలు చూసిరే ఈ రాముడు మంచివాడు కూడా నేను లాలిముడమ్మ ఏమి కొట్టాడు. అబ్బాబ్బా ఎట్టో మన అమ్మలు ఒక దెబ్బలని మనకు మందు మాకిచ్చి బాగా చేసినారా. ఈ రాముడు వచ్చిన చోట మనం ఉండకూడదు. పిల్లలు అక్కడ తప్పించుకొని తిరుగుతా ఉంటే ఒక ఆడొక దినమనా చూసినాడు. ఈ రోజు దొరుకుని ఎక్కడ ఆడుకుంటారు పోయి పిల్లలని. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఊరి బయట ఒక కళ్ళ ఉంది. ఒక కళ్ళం ఉంటే పెద్ద కళ్ళం. ఒరే కళ్ళంలో ఆడుకుందాం, పోయినామా అందరం ఉరుకుదాం అని బడి పిల్లోళ్ళు బడి లేనప్పుడు బడి పిల్లోళ్ళు పసులు కలిపి అందరు కలిసి 30 మంది పిల్లోళ్ళు ఆట ఆడుకుంటా ఉన్నాం. ఒక వాళ్ళ పిల్లలు ఒకడు గుడ్డి మస్తాను. ఒరే గుడ్డి మస్తాను నువ్వేం చేయి, రాముడి దావకు గుడ్డి మంచి కన్ను పెట్టావు, మా ఆటకెళ్ళి చూడాకును ఇక్కడ గుడ్డి కన్ను పెట్టి చూడరా. రాముడు కనుసూపేరు వచ్చాడా చెప్పు ఉరుకుతాం ఇంకా సిక్కకుండా. సర్లేరా అని చెప్పినాడు. పిల్లవాళ్ళు చెప్తే ఆడు గుడ్డి మస్తాడు ఏం చేసినాడంటే గుడ్డి కన్ను ఆటకల్లి పెట్టి మంచి కన్ను దావకల్లి పెట్టాడు. రాముడు రాలేంగా. రాముడు ఎత్తుకులాడుకుంటూ వస్తా ఉన్నాడు ఆడనోళ్ళని. ఎందుకంటే ఆయనకు ప్రతి మనిషికి ఒక చెడు కాలం ఉంటుంది, మంచి కాలం ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు కష్టపడాలా, సుఖం వచ్చినప్పుడు సుఖపడాలా. అది మంచి జీవితం. కర్మఫలం ఒక కర్మ చేస్తేనే ఆ మనిషికి కూడా మళ్ళా జీవితం ఎలా పోవాలో అర్థమైంది. కాబట్టి రాముడు ఆ పని చేస్తేనే ఆయన ఏమి సాధించాలా, ఏం చేయాలని కథ వృత్తాంతం అని. ఎందుకంటే చిన్నపిల్లలు కొట్టడం ఏందప్ప అని అనుకుంటుంటారు, కానీ అది కూడా ఒక ఆయన కర్మలో ఒక ఫలం. అది అలా వస్తా ఉంటే రాముడు ఈ గుడ్డి మసాలా ఏం చేశాడు, వాళ్ళ ఆట బాగిలు పలిచంగన్నా కోతుకొమ్మ ఏ రకరకాల ఆటలు ఆడుతుంటే ఆట బాగా వీడు దృష్టి పెట్టి గుడ్డి కన్ను దావకల్లి పెట్టి మంచి కన్ను ఆడకల్లి పెట్టినాడు ఆ మస్తాడు. అప్పుడు రాముడు ఎత్తుకురాకుండా వస్తా 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 చూచే బాగా ఇంకా ఆడుకున్నాడు. అబ్బా 30 మంది ఉన్నారు కదా, ఈ టిప్పు మాత్రం ఖచ్చితంగా మన ఆయన దగ్గర పోతాడు అని రాముడు దగ్గరికి వచ్చి ఒరే పిల్లరా ఎక్కడ ఏం చేస్తున్నారు రా అన్నాడు. వాయబా కొట్ట మాకు ఉన్నట్టున్నారా మిమ్మల్ని ఎందుకు కొడతారా అన్న. ఏందో వాడు ఎవడో ఒక మాట అంటే ఓ పచ్చి 2 రెట్లు కొట్టేదారు కొట్టరు నేను ఎందుకు కొడతారా ఎప్పుడో కొట్టినా. అవురా రే మొన్న కొట్టి ఏదో పొరపాటు కొట్టాడు కొట్టాడు రాండ్రా అందరు దగ్గర తీసుకున్నాడు. ఒరే ఏమాటాడుతున్నారా, అదో వాళ్ళు బలజన ఆడతారు, మేము సిలకట్ట ఆడుతున్నాం, అదో వాడు ఆట ఆడుతున్నాం. సో ఇవన్నీ పాత ఆటలు. ఒక కొత్త ఆట మొన్న నేను హుబ్లీ ధారవాడ పోయినా, ఒక కొత్త ఆట చూసాడు ఆడుతుంటే ఆ ఆట నేర్పిస్తారా మీకన్నా. ఏమాట చెప్పు రాజు. ఈ లైన్ 15 మంది, ఈ లైన్ 15 మంది ఇవ్వండిరా. ఈ వరుస 2 వరుసలు పెట్టాడు 30 మందిని అని. ఏం చేస్తున్నాడు, జడ కొవి కమ్ముడి వేసినాడు, ముడి వేసినాడా, ముట్టికి ముడి వేసినాడా. అయ్యా ఆ కాలం పూర్వకాలము జుట్లు పెంచుకున్నారు ప్రతి ఒక్కరు, పిల్లల కాచి పండు ముసలి వరకు ఆడోళ్ళు మొగలు అంతా సమానంగా జుట్లు పెంచుకున్నారు. వాడి జుట్టుకు ముడేసాడు. ఏమే జుట్టు ముడేసాడు, ఒరే ఇది తల ఉద్ది మళ్ళీ రెట్టకు ముడేసాడు. ఇదేదయా ఇది భుజముద్ది రెట్ట ఉద్ది. సరే మళ్ళీ మొలసాడు కట్టుడే ఇది మొల ఉద్ది. ఓహో ఇట్ట కూడా ఉందా, ఇట్ట ఈ ఆట ఎప్పుడు లేదే, ఇది కొత్త ఆట ఇట్టే ఉంటది. సరే మళ్ళీ ఏం చేయాలా, ముల్చ బర్రెలు చాలా తీసిన. అప్పుడు ఆ రాముడు ఆ పిల్లవాళ్ళు ఏ విధంగా కొడుతున్నాడంటే బలరాను ముల్చ బర్రెలు కొట్టరాని కొట్ల పిల్లలని కొట్టే కొట్టబాకు రామయ్య చచ్చిపోతాము రామయ్య. పిల్లవాళ్ళని కొడుతుంటే కొట్టిన చోటలో చర్మ చిల్లు రక్తం కారుతుంది. పిల్లవాళ్ళు కింద పడి మీద పడి ఆ జుట్లు బిక్కునేటోళ్ళు ఆ
మొలతాలు తిప్పుకొని వాళ్ళగా కింద నిలబడుకుంటా కొట్లు కొట్టాడు. అప్పుడు ఇళ్ళ పోయి పన్నారా పిల్లలు. ఇంకా రాజు జడగిసులోనే ఉన్నాడు. ఇంకా యథావిధిగా తల్లు వస్తారు కదా, పని పాటకు పోయిన వాళ్ళు, చెరు చుట్టుకు పోయిన వాళ్ళంతా వచ్చి ఏమిరా మళ్ళా అద్దమ్మ మళ్ళా కొట్టినాడు. ఎందుకు కొట్టాడు ఆయన? ఇంకా చంపుతాడమ్మా, మేమైతే ఈ ఊళ్ళో ఉండమన్నారా పిల్లలు, ఈ ఊళ్ళో కూడా సపరేట్ రావడమని ఎక్కడ ఆడుకుంటే రాసుకొచ్చున్నాడమ్మా. కానీ ఇంకా కాదే, మొగుళ్ళు వచ్చారు సాయంత్రం వచ్చే మీరు ఈ ఊళ్ళో పని చేస్తారా చేయండి, లేకపోతే మనం ఏ రాజ్యం ఏమంటామన్నా ఈ ఊళ్ళో ఉంటే కొట్టి చంపుతున్నాడు, రాజు కూడా ఏమంటాం అని పిల్లలు మొగులు పిల్లల తల్ల మొత్తం వచ్చి రాజకచ్చులు పన్నారు. రాజకచ్చులు పడితే అప్పుడు చూసినాడు కప్పినాడు, ఏమయ్యా సరి బోయే పిల్లవాళ్ళు సరి కులస్తులు వచ్చినారు, మిగతా కులం వాళ్ళు కూడా వచ్చారు. ఏం నారంటే ఇది నీ కొడుకు కుమారరాముడు, ఏ పని పాటలేక తిని అరగక ఇట్లా పిల్లవాళ్ళు కొడతారు చూడ సచ్చిపోతారు, ఏముంది పిల్లలు. అప్పుడు రాజు కోపాడిపుడై, ఏమయ్యా ప్రధాని వచ్చన్న, నా కొడుకు ఆడున్నా ఎనిగి రెక్కలు ఇడిచి బంధించుకొని రాజకచ్చులు తీసుకురా అని చెప్పాడు. రాముడు ఆడినాడు జడంగి స్పిలుపుల్లో ఉన్నాడు. అప్పుడు ఆడ చూసి ఆడ లేడు, పాలగలతో పోయి ఆడ లేడయా మీరు కుమారరాముడు అంటే, ఏం బావా ప్రధాని వచ్చన్న, నా తెలిసిన తోలకొస్తా నా అల్లున్నా మేనల్లు మంత్రి ఆయన్నే బామర్ది ఆయన్నే కాబట్టి తోలకొస్తా పాలగాలు తోలుకున్నాడు. ఒక 10 మందిని జటంగీశ్వని గుడికి వచ్చినాడు. ఆ జటంగీశ్వరిలో ఉంటాడు. అంటే పాలగాళ్ళు నువ్వు చెప్పు నేను ఎరిగిరెక్కలు ఇచ్చాం, ఏరా రాముడు ఎరిగిరెక్కలు ఇచ్చావరా, మనం ఎట్టరా మళ్ళీ మన పిల్లలు ఉంటారు కదా, సరే ఉండు. అప్పుడు మేనమావ చూసి, రామ ఏమయ్యా ఈ బుద్ధి, ఇంత మంచి వ్యక్తివే, ఇంత ఉత్తమునివే, నీకు ఎందుకు శ్రమ బుద్ధి రామయ్యా కుమారరామా రా స్వామి, మీ తండ్రి పిలిచాడు రాయ్యా అని. అప్పుడు మేనమామ తోలుకొని ఆ పాలగాళ్ళు ఆ కుమారరామ తోలుకొని మొదటి వీధిన వస్తాడు వీరుడే కుమారరాముడా, మొదటి వీధిన వస్తాడమ్మా రామయ్య రాజకచ్చూరికి కదలి వచ్చిన వీరుడే అయ్యా. రాజకచ్చూరికి వచ్చినాక నేరము నిందారోపణ చేసినాక ముద్దాయిస్తాను పడాలి ఎవరైనా సరే, ఆడ ఎవరున్నాడు కుమారరావు. అప్పుడు కొడుకల్ని బాగా ఎగాదిగా చూసినాడు ఆ కప్పినాయుడు. చూసి ఒరే అది ఇప్పుడు ఈ ఆ పొద్దు ఆ కాలములో కంపిల్నాయుడు కొడుకుల గురించి చెప్పిన మాటలు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇవేం చెప్తున్నా అంటే, కొడుకులు కాదు కుల చేతులు కుడితేనేమి మీరు గిడితేనేమి రామా రామయ్యారో కొడుకులు కాదు కుల చేతులు రా. ఎవడైనా తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు వాడు బతికినా సత్యంతో సమానమే, వాడు బతికిండొచ్చు, వాడు సత్యంతో సమానమే. కొడుక మీరు పుట్టుక ముందుకు ఈ కంపెనీ పట్ల 77 పాలాలు 60 కోస్తాలు 57 దుర్గాల్లో ఢిల్లీకి పెదతలారి ఈ కంపెనీ ఆడంటే పేరు ప్రఖ్యాతులు పొందినరా. మీరు పుట్టినాక కొడుకులు ఉద్ధరిస్తారు, కులాన్ని ఉద్ధరిస్తారు, వంశం మీద ప్రేమతో సాగుతే ఒకడు భోగందాలు మనకి ఊళ్ళో దొంగతనాలు చేసి దోపిడీ చేసి జైల్లో పడా. సరే నువ్వు చూసే నువ్వు పుట్టినప్పుడు కుమారరాముడు పుట్టినప్పుడు జాతకం ఎట్లున్న బ్రాహ్మణులు అడిగితే, అయ్యా నీ కొడుకు మంచి పరాక్రమంతుడు సత్యవంతుడు పాలగాడు, ఉత్తరాన వాళ్ళు కూడా ఓరుగల్లుకు పోయి మచ్చా ఓరుగల్లు 7 పుట్ల డాలు 3 పుట్ల కత్తి నా కాలిపిన మనం ఎక్కడ కలుగుతున్నాయి. ఆ ఘనరాముడిని చేయించి ఆ ఓరుగల్లు కోటంతా నాశనం లేపి చక్రస్వం చేయించుకొని తీసుకొని వచ్చాయా అని అంటే మురిసిపోయిన సంబరపడ్డా. ఇదే నాకు చేసే రామ, చిన్న పిల్లవాళ్ళు కొట్టావు రామయ్య, పోరా రామా నీ మగసు బాగునాకన్నాడు నాయుడు. నీ మగం చూడాక నువ్వు పుట్టవారు సత్యంతో సమానం రాజు. అప్పుడు చూసి ఇంకా రాజు ఎప్పుడు అన్నాడు, ఎవరు సమానం చెప్పేటోళ్ళు లేరు ఆ రాజు కాబట్టి పండుగ